హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడ వచ్చి చికెను ఆలు ఫ్రై చేస్తున్నానండి. అంటే చికెను ఆలు కర్రీ చేశాను కానీ ఫ్రై అయితే ఫస్ట్ టైం ట్రై చేశానండి. చాలా బాగా వచ్చింది. చక్కగా గ్రేవీ లెక్క రైస్లోకి తినడానికి సూపర్ ఉందండి. ఇక్కడైతే నేను కొంచెం చికెన్, ఒక 2 బంగాళదుంపలు అయితే తీసుకున్నాను. చికెన్ అయితే నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి. తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, కొంచెం వెల్లుల్లిపాయ, జీలకర్ర నేనైతే కొంచెం దంచుకున్నాను. తర్వాత ఇక్కడ ఆలు వచ్చి దాన్ని నేను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఆయిల్ అయితే ఫ్రై చేసుకున్నానండి. అంటే మనం చికెన్తో పాటు డైరెక్ట్గా బంగాళదుంప ముక్కల్ని వేసేసుకోకుండా ఇలా ఫ్రై చేసుకుని కనుక మనం ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే మనకి బంగాళదుంపలు ఉత్తినే కుక్ అయిపోతే మెత్తగా అయిపోయి చికెన్ అంతా కూడా మెత్తగా అయిపోతుంది కదండి. అందుకని అలా కాకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ నేను బంగాళదుంపల్ని ఫ్రై చేసేసుకున్న తర్వాత అదే ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయలు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు అయితే యాడ్ చేశానండి. అంటే ఉప్పు పసుపు వల్ల ఏంటంటే మనకి ఉల్లిపాయలు అనేది తొందరగా మగ్గుతాయి కదా ఫ్రెండ్స్. అందుకని నేనైతే ఉప్పును కొంచెం పసుపు వేసుకున్నానండి. అవి వేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే మనకి మంచి బ్రౌన్ కలర్లో ఉల్లిపాయలు అనేది ఫ్రై అవ్వాలి. ఎందుకంటే కర్రీ కాదు కాబట్టి ఫ్రై కాబట్టి మనకి ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్లో ఫ్రై అయితే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ దీంట్లోకి కొంచెం చికెన్ ఆల్రెడీ మనం క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి. అది నేనైతే ఈ సైజులో అంటే చిన్న చిన్న సైజు ముక్కల్లో కట్ చేసుకున్నానండి. కట్ చేసుకొని మనం చికెన్ని కూడా దీంట్లో వేసేసుకోవాలి. అంటే మనకి చికెన్లో ఉండే వాటర్ అనేది ఉంటుంది కదండి, అదంతా కూడా బాగా ఇంకిపోయేంత వరకు కూడా ఇక్కడ మనం అయితే చక్కగా కుక్ చేసుకోవాలి. నేనైతే చికెన్ వేసిన తర్వాత మూత పెట్టేశానండి. అది చూసారండి, వాటర్ అంతా ఇంకిపోయింది, నూనె అనేది మనకి సపరేట్ అయ్యింది, ఆయిల్ అనేది. తర్వాత మనం దీంట్లోనూ ఆల్రెడీ ఫ్రై చేసుకున్న బంగాళదుంప ముక్కలను అయితే దీంట్లో వేసేసుకోవాలి. ఇలా బంగాళదుంప ముక్కలను వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఏ పీస్కి పీస్ పర్ఫెక్ట్గా ఉంటుందండి. అదే మామూలుగా ఫ్రై చేయకుండా వేస్తే మనకి మొత్తం రెండు కూడా మిక్స్ అయిపోయి మెత్తగా అయిపోతుంది. అలా కాకుండా ఇలా చేయటం వల్ల మనకి ఫ్రై అనేది చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తుందండి. బంగాళదుంపలు వేసుకున్న తర్వాత ఒక్కసారి చికెన్కి అంతా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ దీంట్లో నేను ఒక స్పూనున్నర కారం, ఒక స్పూనున్నర ధనియాల పొడి, అంటే స్పైసీగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం తక్కువనే వేసాను, పిల్లలు కూడా తింటారు కాబట్టి. వేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే మొత్తం అంతా కూడా ఈ మసాలాలన్నీ కూడా మనకి చికెన్కి బంగాళదుంపలకి బాగా కలిసేంత వరకు అయితే కలుపుకోవాలండి. అంటే ఇక్కడ మనం సిమ్లీలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కాకుండా సిమ్లీలో అయితే మనకి బాగుంటుందండి. హై ఫ్లేమ్లో అయితే మనకి మాడిపోతుంది, మొత్తం మనకి ఫ్రై అంతా మాడిపోయినట్టు అయిపోతుంది. అలా కాకుండా ఇలా సిమ్లీలో పెట్టుకొని చక్కగా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉంటే మనకి ఫ్రై అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా లాస్ట్ ఫైనల్ దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకి ఫైనల్ టచ్ అయిపోయిందండి. ఫ్రై అనేది చాలా బాగుంటుందండి. కర్రీ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్, కానీ ఫ్రై అయితే ఫస్ట్ టైం ఎలా ఉంటుందో అని ట్రై చేశాను. చాలా బాగా వచ్చిందండి. చూసారండి, చక్కగా ఫ్రై అనేది జ్యూసీగా వచ్చింది. మనకి బంగాళదుంపలను ఆల్రెడీ ఫ్రై చేసేసాం కదండి, చాలా బాగా వచ్చిందండి. రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి. ఎటువంటి రసం కానీ పప్పు కానీ అవసరం లేదండి, ఉట్టినే కలుపుకొని తినేయచ్చు, అంత బాగుంటుంది. పిల్లలకైతే బాగా నచ్చుతుంది. ఫైనలీ నేను చేసిన ఈ చికెన్ ఆలు ఫ్రై అయితే ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని అయితే తప్పకుండా సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.